సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి తల్లిదండ్రులు ఏపీ ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. తమ కూతురు కేసులో న్యాయం చేయాలని మంత్రిని కోరారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, రిషితేశ్వరి తల్లిదండ్రులు గంటా శ్రీనివాసరావు మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసినట్టు సమాచారం అందుతోంది. ఏం మాట్లాడారు, ఏం విజ్ఞప్తి చేశారు ఆయనకి? మరి ఇవాళ ఉదయం విజయవాడలో తల్లిదండ్రులు గంటా శ్రీనివాసరావును కలిశారు. ఈయన నిన్న విచారణకు హాజరయ్యారు. ఏదైతే రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం కమిటీ ముందు విచారణకు అయిన తల్లిదండ్రులు ఇవాళ మంత్రి గంటా శ్రీనివాస విజయవాడలో కేబినెట్ మీటింగ్ కి హాజరైనప్పుడు తను బస్ చేస్తున్న హోటల్లోనే ఈ రిషితేశ్వరి తల్లిదండ్రులు పిలిపించుకుని మాట్లాడారు. అయితే ఇక్కడ కూడా రిషితేశ్వరి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా తమ బిడ్డ ఆ రోజు ఇబ్బంది పడింది, ఆ రోజు సీనియర్ స్టూడెంట్స్ ఏ విధంగా తన కుమార్తెని ర్యాగింగ్ చేశారు, వాళ్ళు ఏ విధంగా మోటివేట్ చేయాలని ప్రయత్నించారు, ఈ విషయం అన్నింటిని కూడా వివరించారు. ఆమె అప్పటికి రిషితేశ్వరి అంతకు ముందు తమతో చెప్పిన మాటలు వీటన్నిటికీ సంబంధించి ఎవరెవరు కారకులు, ఆ సీనియర్ స్టూడెంట్స్ లో ఉన్న అమ్మాయి కానీ ఇతర అబ్బాయిలు ఏ విధంగా టార్గెట్ చేశారు, ఈ అన్ని అంశాలను కూడా మంత్రి గంటా శ్రీనివాస్ కి వివరించారు. చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఇంకా సీరియస్ గా వ్యవహరించాలని కోరారు. బోరును విలపిస్తూ మేము రిషితేశ్వరి చనిపోయినప్పటి నుండి అన్నం కూడా తినలేని పరిస్థితి, కంటి మీద కొనుక్కు కూడా పట్టని పరిస్థితిలో ఉంది. ఇలాంటి కష్టం ఇంకే ఆడబిడ్డకు రాకూడదని మంత్రి గంటా శ్రీనివాసన్ కోరారు. చాలా కఠినంగా శిక్షించాలి. ఇప్పటికైనా సరే అన్ని కాలేజీలో, ఒక నాగార్జున యూనివర్సిటీ అనే కాదు, అన్ని కాలేజీల్లో కూడా అమ్మాయిలకు ప్రొటెక్షన్ కల్పించేలాగా యాంటీ ర్యాగింగ్ టీమ్స్ అనేవి ఫామ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చేయట్లేదని చెప్పేసుకోరు. అయితే విచారణకు సంబంధించి కొన్ని ఉన్న లోపాలను కూడా మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. విచారణకు సంబంధించినంత వరకు న్యాయ విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం. కాలేజీకి సెలవులు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు విద్యార్థులు విచారణ కమిటీలు విచారణ జరుగుతుంది. అలాగే అక్కడున్న ప్రిన్సిపల్ వైఖరి పైన కూడా మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. నిన్న కొంతమంది ప్రిన్సిపల్ సంబంధించిన అనుకూలమైన విద్యార్థులు కూడా రప్పించి విచారణ చేయడం పైన కూడా తప్పుపట్టారు. అలాగే కళాశాలకు సంబంధించిన విద్యార్థులంతా వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళెవరిని కూడా ఈ సంఘానికి కారణమైన వాళ్ళు ఎవరిని కూడా వదలొద్దని చెప్పి డిమాండ్ చేశారు. చెప్పండి సతీష్, ఇప్పుడు విద్యార్థులందరూ కూడా మా సమక్షంలోనే విచారణ జరగాలి అని పట్టుబడుతున్న నేపథ్యంలో ఏ దిశగా ఇది వెళ్తుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా విచారణకు సంబంధించి ఇప్పటికీ విద్యార్థులకి రిషితేశ్వరి తల్లిదండ్రులకి ప్రశ్నలకు మాత్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు. వాళ్ళ మొదటి నుండి న్యాయ విచారణ డిమాండ్ చేశారు. అలాగే దాంతో పాటుగా ప్రిన్సిపల్ ని అరెస్ట్ చేయాలని ఒక రెండు ప్రధానమైన డిమాండ్లు. అంతకుముందు ఉన్న మహిళా అధ్యాపకులు యూనివర్సిటీలో సెలవులో వెళ్ళిపోవడానికి కూడా ప్రిన్సిపల్ కారణం అని చెప్పి కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు. వాటిని సంతృప్తి పరిచేలాగా ఆ కోణంలో ఇప్పటి వరకు ఇక్కడ దర్యాప్తు జరగడం లేదు. అలాగే ఆ రోజు రిషితేశ్వరి చనిపోయిన తర్వాత ఏ విధంగా తెలిసిందన్న అంశం పైన కూడా ఇంకా దర్యాప్తు చేయలేదు. దీనికి సంబంధించి న్యాయ విచారణ కోరుతున్నారు. ఇంకోటి, యూనివర్సిటీకి 10 రోజులు సెలవులు ఇచ్చేసి ఈ 10 రోజుల లోపు 5 రోజులు ఒక విచారణ కమిటీని వేసి విద్యార్థులు లేనప్పుడు ఏ విధంగా విచారణ జరుపుతారన్న ఒక ప్రశ్న నిన్న రిషితేశ్వరి తల్లిదండ్రులు నేరుగా కమిటీనే ప్రశ్నించారు. అలాగే ఇవాళ మంత్రి వాళ్ళు కూడా ఆ విషయాన్ని చెప్పారు. సో దీనికి సంబంధించి ప్రిన్సిపల్ పై యాక్షన్ తీసుకోకపోవడం కానీ, ఇప్పటికీ కూడా యాంటీ ర్యాగింగ్ టీమ్స్ అనేవి ఎక్కడ కూడా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ యూనివర్సిటీలో కానీ ఏ కళాశాలలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ చేయలేదు. గతంలో ఉన్న చట్టాలను కూడా కనీసం వినియోగించలేదు. ఎక్కడో కూడా కంప్లైంట్స్ తీసుకునే ర్యాగింగ్ కంప్లైంట్స్ తీసుకునే సెల్స్ కూడా యూనివర్సిటీలో ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. సో ఈ విచారణ పైన పూర్తిగా నమ్మకం తగ్గుతుంది. అందుకే ఈ లోపు ప్రజా ఉద్యమంగా మారి ఇంకా విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై ఒక న్యాయ విచారణ జరపాలన్నది రిషితేశ్వరి తల్లిదండ్రులుగా విద్యార్థి సంఘాల డిమాండ్. సతీష్, ఇంత పెద్ద ఎత్తున నిరసనలు ఒకవైపు సోషల్ మీడియాలో ఇవన్నీ తలెత్తుతున్నా ఎందుకు ఇంకా ఆలస్యం జరుగుతుందంటారు? మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే ప్రత్యూష అనే ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ దగ్గరుండి తన ఇంటికి పిలిపించుకొని చూసిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఏ విధంగా చూడాలంటారు ఈ రెండు అంశాలు? వాస్తవానికి రెండు ఒకదానికొకటి పూర్తి విభిన్నమైన అంశాలు. దీనికి సంబంధించి మాత్రం రిషితేశ్వరి సంఘటన జరిగేటప్పుడు ఒక క్రైమ్ జరిగింది. ఆ క్రైమ్ కూడా యూనివర్సిటీలో జరిగింది. అది కూడా ఎవరు కూడా భవిష్యత్తులో ఏ విద్యార్థి కూడా రానటువంటి ర్యాగింగ్ సంబంధించిన అంశం వచ్చింది. సో ఇటువంటిది ఇది పూర్తి స్థాయిలో చట్ట ప్రకారం తీసుకోవాల్సిన యాక్షన్. గతంలో దీనికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అంతేకాకుండా యాంటీ ర్యాగింగ్ సంబంధించి చాలా విస్తృతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ప్రధానికి విచారణకు సంబంధించి ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో ఆయన వెనకాల కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారని, విద్యార్థి సంఘాల నాయకుల వెనకాల